హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నువ్వుల రైస్ ప్రిపరేషన్ చూసేద్దామండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు నువ్వులు అంటే కొంతమంది ఇష్టపడరు కదండి. ఇలా రైస్ చేసి పెట్టేస్తే బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే నువ్వుల రైస్కి నేను ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకున్నానండి. తెల్ల నువ్వులతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా నల్ల నువ్వులు తీసుకొని వాటిని వేయించుకోవాలండి. ఫస్ట్ ఇలా పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆ కప్పు నువ్వులు యాడ్ చేసేసి సిమ్లో ఉంచేసి దూరగా వేయించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ దూరగా వేగేంత వరకు మనం కలియబెడుతూ ఉండాలి. నువ్వులన్నీ ఇలా దూరగా వేయిన తర్వాత వాటిని చల్లారనివ్వాలండి. చల్లారిన నువ్వులని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి నువ్వులు యాడ్ చేసేసి మరీ ఎక్కువ ఫైన్గా కాకుండా ఇలా కొంచెం మీడియంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి వీటిని పోపు పెట్టేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేసేయాలి. ఉద్దిపప్పు, శనగపప్పు యాడ్ చేసి అవి ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన వాటిలోకి ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేయాలండి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి రెడ్ చిల్లీస్, ఒక 2 రెడ్ చిల్లీస్ ఇలా పీసెస్గా చేసేసి వేసేయాలండి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీస్ అండి, మన కారానికి సరిపడా ఇలా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, మిక్సీలో గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కట్ చేసి వేసాను. ఇలా గ్రీన్ చిల్లీస్ కూడా వేసి సిమ్లో ఉంచేసి పోపు అంతా బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేయాలి. కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేయాలండి. ఇలా టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత పోపు మొత్తం ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన పోపులకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేయాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేసి మొత్తం పోపు మిక్స్ చేయాలి. సాల్ట్ మొత్తం పోపుకు పడేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ పోపులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ యాడ్ చేయాలండి. నువ్వుల పౌడర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి అందులోకి పులుపుకి సరిపడా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి మొత్తం పోపు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ పోపు పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకొని చల్లార్చుకున్న రైస్లోకి ఈ పోపు మొత్తం యాడ్ చేసి పోపు అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి మనం. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పోపు మొత్తం రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోయింది. నువ్వుల ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేసి రైస్ బాగా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ రైస్ ఎలా వచ్చిందో. నా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము. సో ఇలా నువ్వుల రైస్లోకి కాంబినేషన్గా ఏదైనా ఫ్రై చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.